అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 29వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తలు శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారి జీవితంలో ఎదుర్కోబోయే పరిణామాలు ఎటువంటి మార్పులకు దారితీయనున్నాయి, వారి సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కార మార్గం కనుగొనాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజుగారు గ్రహదోష నివారణ, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష, విదేశీ యానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. నమ్మకంతో ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారా మీకున్న సమస్యలను మన గురువుగారి ద్వారా పరిష్కరించుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాల ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరికి చాలా సహనం ఎక్కువనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎటువంటి లక్ష్యాన్ని ఎంచుకున్నప్పటికీ కూడాను ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆ లక్ష్యాన్ని పూర్తయ్యే వరకు కూడా వెనక తగ్గనటువంటి గొప్ప మనస్తత్వం, చాలా లోతుగా ఆలోచన శక్తి కూడా కలిగిన వారు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడాను ఎవరికి బాధ కలగకుండా, వీరి వల్ల ఎవరు బాధపడకూడదని కూడా అనుకునే ఒక గొప్ప ఆలోచన పరులనైతే చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఒక అవగాహన కూడా ఉంటుంది. చాలా ముందు చూపు, అలాగే తెలివితేటలు కూడా చాలా అధికంగా కలిగిన వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. నమ్మిన వారి కోసం ఎంతటి దూరమైనా సరే వెళ్తారు. అలాగే కుటుంబ సభ్యుల పట్ల చాలా ఎక్కువ ప్రేమానురాగాలు కూడా వ్యక్తపరుస్తారు. రేపటి రోజున మాత్రం వీరికి ఒక అవగాహన ఏర్పరచుకునే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక ముందు చూపు అనేది కలగబోతుంది. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే రంగు నీలం రంగు, అలాగే గాఢ ఎడుపు రంగు, అలాగే నలుపు రంగు అనేది చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి నలుపు రంగు వస్తువులు ధరించడం ఎంత మంచిదో, వీరికి ధరించడం వల్ల ఈ రంగుకు సంబంధించిన వస్తువులు వెంట తీసుకుని వెళ్ళడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే వీరికి అందివ్వబోతున్నాయి. అయితే వీరికి రేపటి రోజున ఎంతో గుండె ధైర్యం, మనోధైర్యం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. శుభ సంఖ్యలు 5, 8 అని అయితే చెప్పుకోవచ్చు. ఈ అంకెల పట్ల మీరు లావాదేవీలు కుదుర్చుకున్నట్టు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణానికి నైరుతి దిక్కు, తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏవైనా ముఖ్యమైన సమావేశాలు, కార్యకలాపాలు ప్రారంభించే ముందు మీరు తప్పకుండా దైవనామస్మరణ ఆచరించి ఈ యొక్క దిక్కు వైపు మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు అయితే, ఆశించిన ఫలితాలు వచ్చే విధంగా అయితే ఉంటున్నాయి. రాత్రిపూట ప్రయాణాలు వీలైనంత వరకు విరమించుకోవడం చాలా మంచిది, లేదా వాయిదా వేసుకోవడం మంచిది. అపరిచితులతో మాట్లాడి గుడ్డిగా నమ్మేయడం అసలు ఏమాత్రం మంచిది కాదు. రేపటి రోజున కాస్త ఒత్తిడికి, అసౌకర్యానికి గురయ్యే విధంగా అయితే ఉండబోతున్నారు. ఈ సమయంలో మీరు ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ప్రాధాన్యత చాలా మంచిది. కొద్దిసేపు యోగా, ధ్యానం, దైవారాధన చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా మీకు చాలా మనశ్శాంతిని అయితే ఇస్తూ ఉంటాయి. మొత్తంగా ఆరోగ్య సమస్యలు అయితే వీరికి సమసిపోతాయి. వైద్యుని సలహా మేరకు కొంత మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా రాబోతుంది. ఓర్పు, ఆత్మవిశ్వాసం, వివేకం ముందుకు సాగితే విజయవంతంగా ప్రతి ఒక్క పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. రేపటి రోజున యొక్క రాశి గల వారికి ఎన్నో మిశ్రమ ఫలితాలు కూడా కనబడుతున్నాయి. మీకు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొన్ని పనులు ఆలస్యమైనప్పటికీ కూడాను మధ్యాహ్నం తర్వాత క్రమంగా అనుకూలంగా మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చాలా రోజులుగా మీకు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, పనులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే విధంగా మంచి సూచనలు కనబడుతున్నాయి. కొంతమందికి ఆర్థిక పరంగా, కుటుంబ విషయాల్లో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. తమ యొక్క బాధ్యతలను సమయానికి పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల్లో సంయమనం పాటించడం చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపై కోపోద్రేకులు కాకుండా చాలా ప్రశాంత వాతావరణంలో మాట్లాడడం చాలా మంచిది. ప్రతి ఒక్కరికి అనుగుణంగా ఉండడం చాలా మంచిది. ప్రతి ఒక్కరికి సలహాకారాలు చేయడం, సలహాలు ఇవ్వడం కూడా చాలా మంచిగా అయితే మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి కార్యాలయాల్లో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు ఎన్నో మిశ్రమ ఫలితాలు అయితే కనబడుతున్నాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కూడా పెరగబోతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజున వారికి కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా అందుతుంది. సరికొత్త పరిచయాలు, వ్యాపారాల గురించి చర్చలు, వీరికి పొద్దుమేతంలో పెట్టుబడులు పెట్టడం,
అలాగే పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ధనలాభానికి సంబంధించిన అవకాశాలు కూడా అనవసర ఖర్చులు వేయకూడా మంచిది కాదు. అనవసరమైన వస్తువులు కొనడం, రేపటి రోజున విరమించుకోవడం మంచిది. ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా, అటువంటి వాటిని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. ధనం ఉంటేనే మనకు ఎవరి దగ్గరైనా కానీ గౌరవ మర్యాదలు ఉంటాయి. ఎటువంటి పరిస్థితులు అయినా కానీ ఎవరికైనా అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సంతోషకరమైన వాతావరణంలో కూడా పెద్దల యొక్క సలహాలను పాటించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు వచ్చినప్పటికీ కూడాను ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా అవి తొలగిపోతాయి. ఇక ప్రేమాభిమానాలు, దాంపత్య జీవితం, పరస్పర నమ్మకం అయితే పెరుగుతూ ఉంటుంది. కోపంతో మాట్లాడకుండా ఉండే సంబంధాలు చాలా బాగా బలపడతాయి. ఇక అనుకూలమైనటువంటి రంగాలు ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాలు, ఉద్యోగ రంగాలకు సంబంధించిన వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు కావచ్చు, విద్యా పోటీ పరీక్షలు, ఇవన్నీ కూడా శిక్షణా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయ దర్శనాలు, కుటుంబ సమావేశాలు, పెద్ద పెద్ద సలహాలు తీసే ప్రయత్నాలు కూడా మీకు అనుకూలమైన రంగాలను అయితే ఇస్తూ ఉంటాయి. ప్రతికూలమైనటువంటి రంగాలు తొందరపడి పెట్టుబడులు పెట్టడం, కోపంలో తీసుకున్న నిర్ణయాలు, అనవసరమైనటువంటి వస్తువులు కొనడం, రేపటి రోజున ఎవరికంటే వారికి వాదోపవాదాలు దూరంగా ఉండడం కూడా చాలా మంచిది. భాగస్వామి వ్యాపారాల్లో కొన్ని అపార్థాలు రావడం మీరు గమనించి తీరుతారు. అటువంటి వారికి దూరంగా ఉండాలి. రేపటి రోజున మీకు శ్రమకు తగిన ప్రతిఫలం లభించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఓర్పు, వివేకం మీకు అనేక సమస్యలకు సులభంగా పరిష్కారం అయితే మార్గాలు సమస్యలకు తీరబోతున్నాయి. విజయం వైపు తప్పకుండా మీరు అడుగులు వేయబోతున్నారు. ఎంతో కీలకమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు సూర్యోదయం తర్వాత తలస్నానం ఆచరించి ముందుగా గణపతిని ఆరాధించుకోవడం చాలా మంచిది. ఎటువంటి పనిని ప్రారంభించినప్పటికీ కూడాను గణపతి ఆరాధన చాలా ముఖ్యం. తర్వాత రేపటి రోజున మీరు గణపతిని ఆరాధించిన తర్వాత గణపతి నామస్మరణ చేసుకోవడం, చేసిన తర్వాత శని భగవానునికి అలాగే పరమేశ్వరునికి కావడం, మీరు నమస్కరించడం చాలా శుభప్రదం. వీలైతే ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 27 లేదా 108 సార్లు మీరు జపించడం, అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా భక్తితో జపించడం ద్వారా అంతా మేలు ఫలితాలు అయితే జరుగుతాయి. ఈరోజు మీరు నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, దేవుని స్మరించడం, ఆవుకు పచ్చగడ్డి లేదా అనుకూలమైనటువంటి ఆహారాన్ని తినిపించడం, ధాన్యం వేయడం, సేవా కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. ప్రశాంతంగా కూర్చుని దైవనామ స్మరణం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత వాతావరణం కలుగుతుంది. దాన ధర్మాల విషయానికి వస్తే తగినంత మీకు ఉన్నంతలో ప్రతి ఒక్కరికి మీరు దాన ధర్మం చేయడం మంచిది. నల్ల నువ్వులు లేదా నల్ల శనగలు వస్తువులు దానం చేయడం చాలా పుణ్యఫలంగా అయితే భావించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని ప్రయత్నించే వాళ్ళు చాలామందే ఉన్నారు. అటువంటి వ్యక్తులకు రేపటి రోజున మీకు తారసపడే అవకాశం కూడా ఉంది. అటువంటి వ్యక్తులు మీకు రేపటి రోజున కనబడితే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ సంతోషపడతారని అనుకోవడం చాలా తప్పు. మీ యొక్క ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరూ కాదు, కొందరు మీ యొక్క అభివృద్ధిని కూడా ఓర్వలేని దిశలో అయితే చూస్తూ ఉన్నారు. అటువంటి వారు మిమ్మల్ని ఏదో ఒక విధంగా మీకు కీడు తలపెట్టాలని అయితే చూస్తూ ఉన్నారు. అటువంటి వారి పట్ల మీరు వాదోపవాదనలకు దిగకుండా కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉండడం కూడా చాలా మంచిది. మీ యొక్క వ్యక్తిగత విషయాలను కావచ్చు, రహస్యాలను కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా పంచుకోకపోవడం చాలా ఉత్తమం. రేపటి రోజున నవగ్రహ ఆరాధన చేయడం చాలా మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. ఆంజనేయ స్వామి వారికి మీరు రేపటి రోజున పూజించడం ద్వారా శని బాధలు, శత్రుపీడలు అయితే తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించి స్వామివారికి గట్టిగా సంకల్పం చేసుకోవడం చాలా మంచిది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.